హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహది సాయిరామ్ ఛానల్. నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అదే స్వభావంగా కలవాడి గురించి అన్వేషణ ఉంటుంది, పరీక్ష ఉంటుంది. అటువంటి వాడెవరు? నారదుడు అంటే గురువు. అదెలా? నారం అంటే అజ్ఞానం, అంటే నరునకు ఉండేది అని అర్థం. అదేమిటి? నరునకు అజ్ఞానం ఎందుకుంటుంది? మరెవరికి ఉండాలి? పశువుకు అని మన అభిప్రాయం. కానీ పశువుకి ఏదీ లేదు. ఏదో ఒకదానితో ప్రారంభమవుతున్నవాడు మనిషే. కనుక మనసు అనే లక్షణమున్న మనిషికి ప్రాథమికంగా ఉండేది అజ్ఞానమే. దాన్ని నాశనం చేసేవాడు నారదుడు. ఇప్పుడు అజ్ఞానం నిర్మలమైంది, ఇక జ్ఞానప్రకాశం కలగాలి. పాకుడు గోకితే సరిపోదు, వెల్లను కూడా వెయ్యాలి. ఎవరు? మళ్ళీ నారదుడే. అదెలా అంటే, నారం అంటే జ్ఞానం. మరి ఇంతకు ముందే కదా అజ్ఞానం అన్నాం. అవును, అది ఉన్నది, ఇది ఉండవలసినది. మనిషికి ఉండవలసిన స్థితిని ఇచ్చేవాడు నారదుడే. అజ్ఞానాన్ని పోగొట్టేవాడొకడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడొకడు. ఇద్దరుండరు, ఇద్దరూ ఒకరే అయి ఉండాలి. రెండు పనులను నిర్వహిస్తారు. కనుక నారద మహర్షి గురువు, సర్వలోక గురువు. గురువునకు అనుగ్రహం కలిగితే శిష్యుడు అడగకపోయినా జ్ఞానాన్ని కలిగిస్తాడు. దానికి ముందు కొంతమందిలో రజోగుణ రూపమై ఉంటే పురుషాకార రూపమైన నేను, నాది, నేను చేసేను, నాకంటే మించినవాడు లేడు అనే భావనారూప ప్రపంచ తీవ్రత పెరుగుతుంది. దాన్ని నాశనం చేసిన జ్ఞానాన్ని కలిగించడానికి, కళ్ళు తెరిపించడానికి, ఆ వ్యక్తి మళ్ళీ సమాజానికి తను కూడా ఉపయోగించుకోవడానికి నారద మహర్షి అవసరం. ఆయన వస్తారు. అటువంటి నారద మహర్షి వాగ్విదాంవరుడట, అంటే మాటకారి. లోక వ్యవహారాలన్నీ మాటకారితనం వలననే నడుస్తున్నాయి. చదువుకున్నాడు, మనస్సును, బుద్ధిని, శరీరాన్ని శుచిగా ఉంచుకుంటాడు, సమర్థుడు. కానీ పరచిత్తాకర్షకంగా మాట్లాడలేడు. తాను తెలుసుకున్న దాన్ని తెలియజెప్పలేడు. దానివలన సామాన్యులకు ప్రయోజనం లేదు. సామాన్యులంటే వాల్మీకి అయిన వానికి. వాల్మీకం అంటే దేహం, దాని యందు భావన కలవాడు. దేహభావన మాత్రమే కలిగిన దాని గుణాలకు లోబడి దాని సుఖానికి మాత్రమే ప్రయత్నాన్ని చేస్తూ తృప్తి నెరుగక జీవించేవాడు. ఇటువంటి వాని ముందు మౌనముద్ర పడితే సంశయాచ్ఛేదం జరగదు. వాని ముందు వాగ్విధానవరుడై వాడు నిలబడాలి, చెప్పాలి, జ్ఞానవృద్ధిని కలిగించాలి. అందుకనే నారద మహర్షిని వాగ్వేత్తలలో శ్రేష్ఠుడన్నారు. తపస్సు చేస్తే, చదువుకుంటే, బాగా మాట్లాడగలిగితే సరిపోతుందా? కాదు. మరేముండాలి? ముని లక్షణం ఉండాలి. అంటే మననశీలం ఉండాలి. తానేది నేర్చుకున్నాడో, తానేది విన్నాడో, తానే అనుభవాన్ని పొందాడో దాన్ని నిత్యం స్మరిస్తూ ఉండాలి. ఈ అన్నింటి యందు విశ్వాసం ఉండాలి. అప్పుడు దాన్ని తగిన వారికి, కావలసిన వారికి పంచవచ్చు. ఇది ముని లక్షణం. అటువంటి ముని లక్షణం కలవారిలో శ్రేష్ఠుడు నారద మహర్షి. అటువంటి నారద మహర్షిని వాల్మీకి అడిగారు. పరిపప్రచ్ఛ అన్నారు, అంటే విశేషంగా అడిగారన్నారు. విశేషంగా అడగడం అంటే ప్రశ్నోపనిషత్ అనే గ్రంథంలో ఒకసారి పిప్పలాదుడనే మహర్షిని ఒక 6 వ్యక్తులు వచ్చి 6 ప్రశ్నలు వేశారు. 1 సంవత్సరం పోయిన తరువాత రండి, సమాధానం చెబుతాను అని అన్నారు. ఎందుకలా అన్నట్లు? ఆయనకి సమాధానం తెలియకనా? కాదు. మన ప్రశ్నకు పరిపక్వ స్థితి ఒకటి ఉండాలి. తనకు శంక కలిగినంత మాత్రాన ప్రశ్న వేయకూడదు. తన శంకకు తాను కొంత సమాధానాన్ని సంపాదించుకోవాలి. దానికి తగిన అన్వేషణ ఉండాలి. తదర్గత బుద్ధి వలన అది సాధ్యపడుతుంది. దాని యందు శ్రద్ధ, దాన్ని అన్వేషించు తపస్సు ఉండాలి. ఇప్పుడు మొదట అడగదలుచుకున్న దానిలో కొంత సమాధానం తనకే తెలుస్తుంది, కొంత శంక పుడుతుంది. ప్రశ్న ఇంకా పరిపుష్టితమవుతుంది. అప్పుడు అది నిండైన ప్రశ్న అవుతుంది. కనుక వారు అడిగిన ప్రశ్నల్లో వారి సమాధానం లేకుండగా తాను చెప్పకూడదు. ఇది గురుస్థితి. ఇప్పుడు వాల్మీకి అడగగానే నారద మహర్షి చెప్పారు. ఎందుకని? అది పరిపుష్ట ప్రశ్న, తన అన్వేషణ కూడా కొనసాగిన ప్రశ్న, తన చేత దీర్ఘకాలం తపస్సు చేయించిన ప్రశ్న. తన అన్వేషణలో తనకు తెలిసినది,
తెలియగా తక్కినది చెప్పించుకొనవలెనని గురిని కొరకు అన్వేషింపజేసిన ప్రశ్న. అందుకని మహర్షి అడగగానే నారద మహర్షి సమాధానాన్ని చెప్పారు. ఇది తపస్వహాధ్యాయ నిరంతరం అంటే. రామాయణం గురించి కూడా ఇంతే. మనం ఎవరినైనా అడగదలుచుకున్నప్పుడు మనం కొంత తెలుసుకొని ఉండాలి. ఎలాంటి వారిని అడగవలెనో తెలుసుకొనాలి. రామాయణం గురించే కాదు, ఏ చదువు విషయంలోనైనా దానికి సంబంధించిన వారిని ఎవరినైనా ఇలా అడగాలి. అడగబడే వ్యక్తి నారద మహర్షిలా ఉండాలి. సరే, వాల్మీకి మహర్షి ప్రశ్నిస్తూనే సమాధానానికి ఒక హద్దు పెట్టారు. ఏమిటది? ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.